అధ్యాయము చూసినట్టయితే అక్కడ దేని గురించి కూడా మీరు సిద్ధపడదు. రాత్రి ఒక సేవకుడు వాళ్ళని 10 రోజులు మాత్రమే దేవుడు ప్రార్థన ఉండమన్నట్ట. మరణం వస్తూ ఉంది. 10 రోజులు మందిరంలో ప్రార్థన ఉండమంటే ఆయన వచ్చి భార్యను నువ్వు ఉండి ప్రార్థనలో నేను అక్కడికి వెళ్ళి సంఘం చూసుకోవాలి అని వెళ్ళాడట. రాత్రి 3:50 మరణించాడు. సేవకుడైనా విశ్వాసులైనా అందరూ మనుషులు కనుక దేవుని చిత్తం లేకుండా ఏ ఒక్కటే కూడా దేవుని చిత్తంలో ఒకటి ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక అంటే ఆ 10 రోజులు ప్రార్థనలో ఉంటే వస్తున్న మరణాన్ని గద్దించగలిగిన శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్న సర్వశక్తిమంతుడైన దేవుడు యేసయ్య. అయితే మరి ఆయన చిత్తం లేకుండా ఏమవుతుంది కదా, ఆయన చిత్తం ఉంది కనుకనే మీరు కీడు రాబోతుంది, మరణం రాబోతుంది కనుక పోయి ప్రార్థనలో ఉండమంటే భార్య నుంచి ఆయన వెళ్ళాడు. అంటే ఇప్పుడు మన జ్ఞానం వేరు, మన తెలివితేటలు వేరు, దేవుని చిత్తం వేరు. దేవుని చిత్తం లేకుండా ఏ ఒక్కటి కూడా జరగదు. ఎందుకని మరి ఎవరు ఆపగలుగుతారు మరణాన్ని? ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? మరణాన్ని ఆపగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక ఆయన ఉన్నాడు. మరణమా నీ ముళ్ళెక్కడా అని ఆ ముళ్ళుని విరిసివేసి మరణాన్ని జయించి 3వ దినమందు లేచి సజీవుడిగా మన మధ్యలో సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని చిత్తం లేకుండా ఏ ఒక్కటి కూడా జరగదు. కనుక దేవుని దాన్ని చెబితే కడవర దినాలు, లాస్ట్ దినాలు, ఉగ్రత దినాలు, భక్తి నేర్చుకోవలసిన దినాలు ఇవి. నోవాహు దినాలలో దేవుని మాట వినక ఉగ్రత పాలై నశించిపోయారు. ఎన్నో సాక్ష్యాలు మన ఎదుర్కొన్నాయి. అయితే ఈరోజు ప్రభు మనతో తెలియపరుస్తున్న మాట ఏంటంటే దేని గురించి మీరు సిద్ధపడకూడదు, కానీ ఏం చేయాలట? ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇక్కడ మత్తయి సువార్తలో మనం చూసినట్టు ఏమని ఉంది, ఇక్కడ 2 పిచ్చుకలు అమ్మబడును కదా, అయినా మీ తండ్రి సెలవు లేక ఒకటైనా నేలను పడదు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక దేవుని చిత్తం లేకుండా నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలిపోదట. ఒక్కడు కూడా రాలిపోవడానికి అవకాశం లేదు. చాలా మంది అంటారు ఆ యాపకాయ నూనె, నా నూనె, ఈ నూనె ఏదో మొత్తం రాసేసుకుంటుంటారు. అన్నిటికీ ఊడిపోతా ఉన్నాయని చెప్పి రాసేసుకుంటారు. ప్రభు చిత్తానికి అప్పగించి ప్రార్థన చేసిన వారు వ్యర్థమైన ఆయిల్ అంతా కూడా అప్లై చేస్తున్నాయి తలకి. ఏమండి, ఎప్పుడైనా కానీ ప్రభు చిత్తానికి అప్పగించే ప్రభు చిత్తం లేకుండా నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా రాలిపోదు అని చెప్పి ప్రభు దేవుడు మనకు మంచిగా చక్కగా వాగ్దానం ఇచ్చాడు. కనుక దేవుని చిత్తానికి అప్పగించాలి. దేవుని చిత్తానికి అప్పగించాలి. తర్వాత మనం చూడండి, మనసుని ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున్న మా తండ్రి, నా తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకున్నాను. దేవుని సమయము మనకి ఇచ్చినప్పుడు భూమి మీద దేవుని మనం ఒప్పుకోవాలి. నా దేవుడు, నా ఆరాధికుడు, నా ప్రాణాన్ని కాపాడినవాడు, నా కొరకు రక్తాన్ని సిందించిన వాడు, నా కొరకు రక్తాన్ని సిందించిన వాడు అని చెప్పి ప్రభు చిత్తానికి మనం అప్పగించే వారిగా ఉండాలి, కానీ మన ఇష్ట ప్రకారంగా చేసేవారిగా ఉండకూడదు. 3 గంటల ప్రార్థనప్పుడు ఆ రాత్రంతా, శనివారం ఎప్పుడు కూడా ప్రతిరోజు ప్రతి రాత్రి అంతా కూడా మెలుగుగా ఉండి ప్రార్థన చేసే అలవాటు. అదే అలవాటు చొప్పున ప్రార్థన చేస్తుంటారు. గల్లున ఒకసారి అమ్మగారు వాళ్ళ విశ్వాసం ఫోన్ చేసి అమ్మగారికి అయ్యగారు ఏడుందమ్మని చెప్పానంట. ఏంటయ్యా అంటే స్ట్రోక్ వచ్చేసింది. ఆ రాబోతున్న భద్రత దేవుడు ముందుగానే చెప్పాడు. ఇంటే ఎంత బాగుండేది, ఇంటే ఈ రోజున వాళ్ళకి ఆ కుటుంబానికి ఎంత నెమ్మది ఉండేది. సంఘం ఉంది, విశ్వాసులు ఉన్నారు, సేవకుడు దేవుని మాట వినాలి కదా. నువ్వు ఎంత గొప్ప సేవకుడు అయినా, నువ్వు ఎంత గొప్పవాడివైనా దేవుని మాటకి లోబడితే లోబడిన వారు తగిన సమయమందున మేలు పొందుకుంటారు, ఆశీర్వాదాలు పొందుకుంటారు, ప్రాణాన్ని రక్షించుకుంటారు. కనుకనే మన సొంత తెలివితేటల చేత కానీ మన బలం చేత కానీ మనం ఏమి చేయలేము. దేవుని చిత్తం ఏదైతే మనతో ప్రభు చిత్తాన్ని అడగాలి. ఏదైనా పని చేస్తానవా, ప్రభు చిత్తాన్ని అడగాలి. ఏదైనా వ్యాపారం మొదలు పెట్టావా, ప్రభు చిత్తాన్ని అడగాలి. ఏదైనా నువ్వు తలంచావా, దాన్ని బట్టి ప్రభుని అడగాలి. అడిగితే ప్రభు ఏం చెప్తాడో దాన్ని బట్టి చూడాలి. ప్రభు ఏర్పాటు చేయమంటే దాన్ని చేస్తే
నువ్వు ₹1 కోటి సంపాదించగలిగిన సామర్థ్యత నా ప్రభు నీకు ఇస్తాడు. ఎక్కడుందండి ఈ మాట? ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వాక్యం అనుకుంటా. చూడండి, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. యాలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన తన నిబంధనను మీరు భాగ్యము సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యము కలగ చేయువాడు ఆయన. ఎవరు నీకు సామర్థ్యం కలగజేసేది? నువ్వు సంపాదించుకోవాలంటే నీకు సామర్థ్యత ఇచ్చేది ఎవరు? నువ్వు సంపాదించుకోవాలంటే అట్టి కృప నీకు కలగజేసేది ఎవరు అనుకుంటున్నావు? నీ తెలివితేటలు అనుకుంటున్నావా? నీ బలం అనుకుంటున్నావా? నీ పని అనుకుంటున్నావా? నీ వ్యాపారం అనుకుంటున్నావా? నీ ఉద్యోగంలో వస్తున్న శాలరీ అనుకుంటున్నావా? ఎవరు నీకు సామర్థ్యత ఇవ్వాలి? భాగ్యమును సంపాదించుకుంటున్న ఆ సామర్థ్యత ప్రభువు నీకు ఇవ్వాలి. దేవుడు నీకు అనుగ్రహించాలి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వాక్యం, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. చాలా మంది చింతపడిపోతుంటారు, దిగులు పడిపోతుంటారు, మనోవేదన పడిపోతుంటారు, వేదన పడిపోతూ ఉంటారు. సంవత్సరాలు పడిపోతా ఆలోచించడానికే సరిపోతాయి. ఏ పని చేస్తే బాగుంటుంది, ఏ పని చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది. నీ ప్లాన్ కాదు, నీ ప్లాన్ పక్కన పెట్టేస్తే, నీ తెలివితేటలు పక్కన పెట్టు. ప్రభు చిత్తాన్ని ప్రభు దగ్గర అడుగు. దేవుడు నీకు ఆలోచన కలగజేసే సర్వశక్తిమంతుడు ఆయన, ఆలోచనకర్త. నువ్వు బలహీనుడు అయితే నీకు బలమును అనుగ్రహించే బలవంతుడైన దేవుడైన. నీకు సమాధానం లేకపోతే సమాధానకర్తగా ఈ లోకాన్ని పరిచయం చేసిన దేవుడైన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. సమాధానం లేకెందరూ, బలహీనుడైన వారు ఎందరూ, జ్ఞానము లేక, తెలివి లేక, బుద్ధి లేక, ఆలోచన లేక, కుటుంబాన్ని నడిపించుకోవలసిన రీతిగా నడిపించుకోలేక, ఏ పని చేయాలా, ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి అని ఎందరో ఆలోచనలో పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారే. కానీ ప్రభు చిత్తానికి అప్పగించి ప్రార్థన చేద్దామని ఆలోచన. ఒక సేవకులు ఊరేలాలి 10వ సంవత్సరం అయింది ఆయన వచ్చి. వివాహమైన సంవత్సరానికి వచ్చారు యవనస్తులు. ప్రభు మాట తీసుకొని సేవకు వెళ్ళాలి. వాళ్ళ అమ్మగారు, నాన్నగారు సేవకులు, వాళ్ళు 3 అన్నదమ్ములు. 2 అన్నదమ్ములు సేవ చేస్తున్నారు. ఈయన దేవుడి మాట తీసుకొని వెళ్ళాలి, ఎక్కడ అటకాపలు ఉండకూడదు అని చెప్పే ఉద్దేశంతో ప్రభు దగ్గర విచారణ చేయటం మొదలుపెట్టారు. ప్రభు దగ్గర ఎప్పుడైతే విచారణ చేయటం మొదలుపెట్టారో ఆ దేవుని కృపను బట్టి ఒక్కొక్కటి పితరుల దోషాలన్నీ, శాపాలన్నీ తీసివేసుకుంటా సేవకు అడ్డగాప లేకోకుండా సమస్తాన్ని తీసివేసుకుంటూ వచ్చేసరికి ఎంత టైం పెట్టింది? 10వ సంవత్సరము జరుగుతుంది. 10వ సంవత్సరంలో మనం ఒక యాత్మను తీసుకొచ్చి ఫోటో పెట్టి ప్రభు వెళ్ళమంటే మరి వెళ్ళటానికి ఇంకా 2 కోటాలు ఉన్నాయి. అటు 2 కోటాలు 2 లక్షల రూపాయలు ఖర్చు అయితే కాకినాడలో ఒకటి పెట్టాలా, ఆగిరిపల్లిలో ఒకటి పెట్టాలా, అక్కడ ఏం చేయాలి ప్రభు అని డబ్బుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. డబ్బుల కొరకు ప్రార్థన చేస్తున్నారంటే ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, మామూలుగా మేము అనుదినం చేసే ప్రార్థన కాక ప్రత్యేకించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే సేవకుల వరకు ప్రత్యేకించి 1 గంట మధ్యాహ్నం, 1 గంట 8 గంటల నుంచి 9 గంటల వరకు, తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు అలా ప్రార్థన జరిపిందంటే సేవకులందరూ ఒకసారి కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెప్పాడనమాట, అయ్యా ఇట్లా డబ్బులు దొరకట్లేదు, విడుదలైతే వచ్చింది, ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి నేను 2 కోటాలు పెట్టిన తర్వాత ఇప్పుడు సేవలకు వెళ్ళాలి, ఇల్లంతా మొక్కలు వచ్చేసినాయి, చెట్లు ములిసి శుభ్రం చేపిస్తున్నాను, అయ్యా డబ్బులు కావాలి ప్రార్థనలు పెట్టండి అన్నారు. సరే మనకున్న సమస్యలు మనకున్నాయి, అయినా కానీ ఎదుటి వాళ్ళు అడిగినప్పుడు మనం ఏం చేయాలా? ప్రార్థనే కాబట్టి మనం ప్రార్థనే కాబట్టి ప్రభు దగ్గర అడగాలి, అయ్యా పలానా వ్యక్తికి అవసరం ఉందని. అడిగినప్పుడు ఏం జరిగింది? ఆయన చెప్పింది అంతకుముందే ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకైనా మంచిది అంత దీనాదిదేనంగా చెప్పాడని ప్రార్థన చేస్తూ ఉంటే మక దర్శనం అటు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నా. 1 అరగంట తర్వాత, గంట టైం ముగించిపోతున్న టైంలో
దర్శనం వస్తుంది. ఒక ఆయన వచ్చేసి ఆయన చేతిలో ఒక మంచి డబ్బులు కట్ట, ఎంత పెద్ద డబ్బులు కట్ట పెట్టేసి క్లారిటీగా అవపడుతుంది నాకు. వెంటనే చెప్పాను, నీ చేతిలో ఎవరో డబ్బులు కట్ట పెట్టారయ్యా అన్న. దేవుడికి స్తోత్రం చెప్పండి. 116వ కీర్తన 1వ వాక్యం. 116వ కీర్తన 1వ వాక్యం చదవండి. నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేస్తాడు? మన విన్నపములు ఆలకిస్తాడంట. మన మొర అనగా ప్రార్థన. విన్నపములు అంటే నీ ఏ అవసరతలో ఉన్నాయి, నీ అవసరతలో ఒక మనిషితో, నీ తల్లితో ఎలా చెబుతావమ్మా నాకు ఈ అవసరం ఉందా, నాకు బీరువా కావాలా, లేదంటే నాకు వాషింగ్ మిషన్ కావాలి, లేకపోతే ఏదో ఒకటి మనకు కావలసిన పనిముట్లు అడుగుతాం కదా. తల్లిదండ్రుల దగ్గర అడుగునట్టుగా దేవుని దగ్గర కూడా ఈ విన్నపములు తెలియపరచాలట. స్తోత్రం చెప్పండి. దేవుని దగ్గర కూడా ఏం చేయాలా? నువ్వు చింతపడి కూర్చుంటే లాభం లేదు, నువ్వు మనోవేదన కలిగి కూర్చుంటే లాభం లేదు. ప్రభు దగ్గర అడుగు. సమయాన్ని వ్యర్థపరచలేదు. సమయం కొంచెంగానే ఉంది. అపవాది ఉన్న సమయాన్ని కూడా దొంగిలించేస్తున్నాడు. ఎవడ దొరుకుతాడా అని చెప్పి వాడు గర్జించు సమూహం వల్ల తిరుగుతున్నాడు కనుక అపవాది పీడితలో పడిపోడు. వాడు ఆలోచనలు, నీ ఆలోచనలన్నీ కూడా తప్పిస్తున్నాడు. నీ ప్రవర్తన దేవుని వైపు మంచిగా ఉంటే నీ ప్రవర్తనలో తేడా తీసుకొచ్చేది వాడే, నీ ఆలోచనలో తేడా తీసుకొచ్చేది వాడే. దేవుని కార్యాలు నీ పట్ల జరగకుండా నీకు నిర్లక్ష్యం కలగజేసి ప్రార్థన చేయకోకుండా, విజ్ఞాపన చేయకోకుండా నీ నోరు మూయించి నీకు సోమర్తనం తీసుకొచ్చేవాడు వాడే ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోక సంబంధమైన వాడు చాలా తెలియజేస్తున్నాడు. అందుకే మొదట్లో రాయబడి ఉంది, భూ జంతువులలో అన్నిట్లలో సర్పము చాలా యుక్తి గలదని. సర్పం అంటే ఎవరు అండి? ఈ లోకనాథుడు. ఘట సర్పం, త్రొయ్యబడిన లూసిఫర్, సాతాను, చాలా పిల్లలు ఉన్నాడు. కాబట్టి చాలా తెలియదు, చాలా యుక్తి కలిగిన వాడు. అవ్వాదాముని పడగొట్టినవాడు, వాళ్ళ నీతి మార్గాన్ని, వాళ్ళ ఆశీర్వాదాలని దొంగిలించిన వాడు అపవాదే. దయచేసి గమనించాలి. ఈరోజు నువ్వు తెలివిగా బ్రతకలేకపోతే నీ బ్రతకంత వ్యర్థంగానే ఉంటుంది. మార్పు రాకపోతే, మనోవేదన కలిగితే ప్రయోజనం లేదు. మార్పు రావాలా నీ మైండ్లో, నీ ఆలోచనలో మార్పు రావాలా. నువ్వు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టుబడి పెట్టకోకుండా దేవుని కృప పొందుకునే ఒక మంచి మేలేందంటే, నువ్వు మొరపెట్టి దేవునికి విజ్ఞాపన చేస్తే, వేడతెగని ప్రార్థన చేస్తే, నీ ప్రార్థనకు తప్పనిసరిగా నా ప్రభు జవాబిస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తప్పనిసరిగా జవాబు నీకు ఇస్తాడు. కనుక నువ్వు చేసే విజ్ఞాపన వ్యర్థమయ్యి పోతు. నువ్వు చేసే విజ్ఞాపన వ్యర్థమైపోతుంది. ఒకసారి ఒక సహోదరి చాలా బలహీనతో వచ్చింది. ఆమె చాలా హాస్పిటల్ తిరిగి వచ్చింది. వాళ్ళ చుట్టాలు ఉన్నారని వచ్చింది. చుట్టాల వంకతోనూ ఏదో మన మందిరం గురించి చెప్తే మందిరంలో మనకి దేవుడి కార్యం చేస్తాడని వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అడుగుతాగా మీ సమస్యలు అడిగితే, ఏం లేదా, ఏదో మా వాళ్ళు ఉన్నారు, చూస్తానికి వచ్చాను, 2 రోజులు మందిరం ఉంటా ఉన్నామా, ఏమైనా మందిరంలో ఉంటే ఎవరు కాదంటారని చెప్పాను. తర్వాత పరిస్థితి ఏంటంటే, ఒకరోజు ప్రార్థన చేస్తూ ఉంటే ఆమెలో లోపల వెముకలలో, ఆ ఎముకల మధ్యలో నుంచి చిన్న చిన్న ఆ కోడి కడుపులో ఎట్లా చిన్న చిన్న గుడ్లు ఉంటాయో ఆ రకంగా ఆ ఎముకల మధ్యలో సన్న సన్న గుడ్లు, గడ్డలు ఉన్నాయి. నేను పంచదార పిచ్చి బెంచి ఉంటుంది కదా, దాని మీద ఆ ఒకవైపున కూర్చుందో, నేను ఒకవైపు కూర్చొని ఆ వైపు ఇట్లా తీర్చి చూస్తున్న దర్శనంలో చూస్తున్నప్పుడు లోపల ఉన్న గడ్డలు కనపడుతున్నాయి. వెంటనే నేను అనుకున్నాను, అమ్మ ఈ కడుపులో గడ్డలు ఉన్నాయి కదా అన్నాను. వెంటనే లేచి ఏడవటం మొదలు పెట్టింది. స్తోత్రం చెప్పండి. ఏడవటం మొదలు పెట్టింది. ఆ రోజు అన్నాను, అమ్మ జబ్బు ఉంటే చెప్పుకోవాలి, డబ్బు ఉంటే ఆ తర్వాత మాట మీకు తెలుసుగా, బయట పెట్టరుగా మీరు పెడతారా, పొరపాటు కూడా పెట్టారు. డబ్బు ఉంటే దాచుకోవాలి, జబ్బు ఉంటే డాక్టర్తో అంతా నిజం చెప్పుకోవాలి. ఇప్పుడు ఒకటి సీదర్తో పోయినాను గీక్కుంటా, డాక్టర్ గారి దగ్గర గీకుడు ఆఫ్ చేస్తాను, గిటార్ ఆఫ్ చేసి వైలెన్ వాసుకుంటాడు. అంటే వైలెన్ అంటే నోటితో చెప్తుంటాడు. ఏమని, ఏం లేదు సార్, ఏదో కొంచెం మామూలుగా చిన్నతోడ, అంటే చిన్నతోడతో తగ్గట్టు ఇస్తుంది, సింపుల్గా ఇస్తుంది. వీడిదేమో గిటార్, వైలెన్ కాదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలా,
వీడు వాటం దొరికితే ఎవరు లేనప్పుడు 2 చేతులతో బరుక్కున్నా కానీ వీడు బాగా పేరదాం అంత భయంకరంగా ఉంటుంది. అక్కడ పోయిన తర్వాత లేదండి చాలా సింపుల్, ఏదో ట్యాబ్లెట్ అయింది, ట్యాబ్లెట్ పోయే రకం కాదు, అది లోపల పేరుకుపోయింది, పాకుడుకున్న పెట్టినట్టు పెట్టింది. కానీ అక్కడ పోయి సిగ్గుపడితే లాభం ఏముంది? సిగ్గుపడకూడదు. అలాగే దేవుని దగ్గర నువ్వు కన్నీరు కాల్చి ఈ విజ్ఞాపన తెలియపరచడానికి నువ్వు సిగ్గుపడకూడదు. స్తోత్రం చెప్పండి. ప్రతిదినము అర్ధరాత్రి అందరూ సైలెంట్గా ఉన్నప్పుడు లేచి ఏడుస్తారు. ఎందుకు? సిగ్గుపడి అంటావా? ఎప్పుడు పడితే అప్పుడు ఏడుస్తా. కాకపోతే అర్ధరాత్రి ఇంకా కాస్త మనస్సు దేవుని మీద వేసుకొని ఎక్కువగా ఏడుంటారు. ఎందుకు? కొన్ని సమస్యలు బట్టి విజ్ఞాపన చేసేటప్పుడు దేవుడి కార్యాలు తప్పనిసరిగా నీ పట్ల దేవుడు చేస్తారు. అయితే మనతో చెప్పాను, అమ్మా నువ్వు అక్కడికెక్కడ తిరగటం కాదు, ప్రార్థనలో ఉండి దేవుడి కార్యం చేస్తాడంటే అట్లాగే 4 రోజులు ఉంది మళ్ళీ తిరగటం అంటే చుట్టాలు వెళ్ళకపోవడం రావటం ఇది చేస్తుంది. అన్న నువ్వు బట్టలు ఎక్కడనే బయట బారేస్తే వెళ్ళిపో, మందిరంలో నువ్వు బాధతో వచ్చావు, వచ్చిన దాన్ని నీ యాదిని పోగొట్టుకొని వెళ్ళాలి, కానీ నువ్వు ఆ చుట్టాల మార్గం తిరిగి తట్టగలిసింది అని ఎప్పుడైతే నేను గద్దించానో బాధ కలిగిందో వేదన కలిగిందో ఏంటో తెలియదు, కానీ ఆ రాత్రి అంతా ఎప్పుడు లేచినా కానీ ఏడుస్తూనే ఉంది. నేను 12ంటికి లేచిన ఏడుస్తుంది, 1 గంట 2 3 ఎప్పుడు లేచినా కానీ ఏడుస్తుంది. 4:30 వరకు ఏడుస్తూనే ఉంది. 4:30 అప్పుడు యేసు ప్రభు వారు శిలువ మీద ఏ రీతిగా ఏకవస్త్రం చేత శిలువ వేయబడ్డాడో ఆ తల మీద ముళ్ళ కిరీటము, ఒళ్ళంతా గాయాలు, కాళ్ళకి చేతులకు గాయాలు, ఒళ్ళంతా కూడా ఆ కొరడా దెబ్బల చేత మరి నాగరసాల వల్ల దున్నబడిన ఆ శరీరము రక్తం కారుతూ, కళ్ళలకు రక్తం కారుతూ, నోట్లోకి రక్తం కారుతూ యేసు ప్రభు తన దగ్గరికి వచ్చి అమ్మ ఏడవమాకమ్మ నీకు నేను తోడై ఉన్నానని చెప్పి 2 చేతులు పట్టుకొని పైకి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పాను ఈ రాత్రి నువ్వు ప్రార్థన నేను చేస్తాను, కానీ నేను చేసి పడుకున్నా కానీ ఆమె మాత్రం ప్రార్థన ఆపలేదు. ఆమె దేవుడికి చెప్పడం మాత్రం ఆమె చేయలేదు, ఆమె విజ్ఞాపన మాత్రం ఆపు చేయలేదు. అంతకుముందు ఏం చేసింది? అక్కలకి చెల్లెళ్ళకి అమ్మలకి చెప్పుకోవడం సరిపోయింది, చుట్టాలకు బంధువులకి అమ్మా ఇక నేను ఉండనేమో అని చెప్పుకోవడం సరిపోయింది. అదే మాట ప్రవీణ్కి చెప్పింది. ప్రవీణ్ చేశాడు, ఎందుకు అమ్మా నీకు నేను. చాలా మంది దిగులు వేదన పడుతుంటారు, దిగులు పడుతుంటారు కదా, ఎంత వేదన పడతారు, ఎంత దిగులు పడతారు. ప్రతి విషయంలో కూడా చెంప కింద చేసుకోవటం, ఆలోచించటం, తల పట్టుకోవటం, ఆలోచించటం. ఏమండి? దేవుని చిత్తము లేకుండా నీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా లెక్కించబడ్డ నీ తల వెంట్రుకలు కూడా దేవుడు అధికారం నుంచి నడినెత్తు వరకు నీ ప్రతి రూపమును ఆయన రూపములో చేసుకుని ఉన్నాడు కనుక అందుకే శ్రద్ధగా నీ మనవి నిన్ను రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని నీవేం చేయాలి అంటే చింతపడద్దు, దిగులు పడద్దు, వేదన పడద్దు, మనాద పడద్దు, ప్రభువుకి చెప్పుకోవాలా. దేవా నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా, ఈ బాధలో ఉన్నానని, ఈ శోధనలో ఉన్నానని. 12 సంవత్సరాలు దిగులు పడదు కామా. ఎన్ని సంవత్సరాలు దిగులు పడదట? 12 సంవత్సరాలు దిగులు పడ్డది. ఒక్క క్షణం అనుకున్నట్టు ఏమని అనుకుంది? యేసయ్యా నీ అంగి వస్త్రము నేను నీ వస్త్రము ముట్టుకున్నా కానీ నాకు స్వస్థత వచ్చిందయ్యా, నేను బాగుపడతానయ్యా. ఎప్పుడైతే ఆ విశ్వాసం నీలో ఉంటుందో ఆ విశ్వాసానికి తగిన కార్యం నా ప్రభు చేస్తాడు. ఆ వెనక మాలకు పోయి పుట్టిందట ఆ ప్రజల మధ్యలో యేసు ప్రభు వారు అంగిని వెనక మాలకు పోయి పుట్టిందట. కానీ వెంటనే ఏం జరిగింది? ఆమె రక్తధార 12 సంవత్సరాల నుంచి ఆగలేదంటండి. బట్టలు ఎప్పుడు ఏడబట్టమే, భయంకరమైన వాసన, భయంకరమైన పరిస్థితి. అలాంటి స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు తన విశ్వాసాన్ని బట్టి 10 సంవత్సరాలు ఏం పడది? బాధన పడ్డది. 10 సంవత్సరాలు ఏం పడదు? దిగులు పడ్డది. 10 సంవత్సరాలు ఏం పడ్డది? వేదన పడ్డది. భక్తులు ఆశీర్వాదం గారు పాట రాశాడు. ఏం పడ్డది? దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ఏం పడకూడదమ్మా? నోరిప్పి చెప్పండి. దిగులు పడద్దు, వేదన పడద్దు, మర్యాద కూర్చోవద్దు. అప్పులున్నాయా? రోగం చేత బాధపడుతున్నావా?
బలహీన చేత బాధపడుతున్నావా? అమ్మగారికి నేను ఇక్కడి నుంచి వెళ్ళక ముందు 2 నెలల కాడి నుంచి గడ్డలు భయంకరంగా గడ్డలు వస్తున్నాయి. ఇదే స్తంభం దగ్గర ఇక అయిపోయింది నా పని అని చెప్పి ప్రభాకర్తో చెప్పాను. అయిపోయింది ఆల్రెడీ, కళలోకి వచ్చేసింది ఊపిరిపోయింది తెలిసింది మనిషికి. కానీ ఆ స్థితి ఎందుకు వచ్చింది? ప్రభు 35 రోజులు చేయమన్నాడు. ప్రభు నన్ను ఎంతగా ప్రేమించాడో తెలుసా? 4 సార్లు సచ్చిన వాడిని బ్రతికించాడు. స్తోత్రం చెప్పండి. నా సెల్ ఫోన్లో నేను బెడ్ మీద చనిపోయిన తర్వాత తీసిన ఫోటోలు, నాతో పాటుగా శాంతి అని ఈ చనిపోయిన తర్వాత కిమ్స్ హాస్పిటల్ ఖమ్మం అనిల్ కుమార్ గారు, ఆయన పేరు డాక్టర్ గారు ఏమండి, చనిపోయిన తర్వాత ఎప్పుడు 6 గంటలకి ఆపరేషన్ థియేటర్ తీసుకుపోతే కత్తి మీద పెట్టక ముందే చనిపోతే, డోస్ ఎక్కువై చనిపోతే, ఆ తర్వాత ఖమ్మంలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లు తీసుకొచ్చి పరీక్షించాడు. మాతో పాటుగా సంఘబిడ్డ శాంతి కూడా ఉంది. శాంతి కూడా చాలా ఏడ్చారు. వాళ్ళంతా కూడా మండలపాడు నుంచి 20 మంది కుర్రోళ్ళు వచ్చారు. ఎందుకని మా సేవకుడు చనిపోవటం ఏంటని చెప్పి ఉద్దేశంతో వచ్చారు. కానీ ఏం జరిగిందయ్యా అంటే, చనిపోయిన 4 గంటల తర్వాత దేవుడు కృపేమిటో తెలియదు కానీ మరలా నా ఊపిరి నా బాడీలో వేశాడు. దేవుడికి మహిమ కలుగును గాక. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో దేవుడు మరలా బ్రతికించి ఉన్నాడు. కారణం ఏంటయ్యా అంటే, దేవుడు మన పక్షాన ఏదో ఒక పని ఉంటాయి. మనం చేసే పని అంటే సమస్తం ఆయనే చేసేది, కానీ మనల్ని నిలబెట్టుకొని వాడుకునే పని అనేది ఒకటి ఉంది. స్తోత్రం చెప్పండి. అందుకని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. 35 రోజులు చేయకపోవటం వల్ల కాస్త అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఒక మంచి మాట ఏంటంటే, ఆ సేవకుడు మరణించిన తర్వాత అందరూ అంటున్నారు, అయ్యారు మీరు బయట ఉంటే ఇదే జరిగేదేమో అని చెప్పంటున్నారు. నేను అనుకున్న నిజమే. ఒకవేళ ఈ ఉదయకాల సమయం అందున ప్రభు వాళ్ళ నోటితో ఈ మాట పలికిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. నిజమే. ఒకవేళ నేను కూడా బయటే ఉన్నట్టయితే నాకు కూడా ఇదే పరిస్థితి వచ్చేదేమో. ప్రభు వీళ్ళ నోటతో ఆ మాట పలికించావు, ఇంకా నేను ఎంత కృతజ్ఞత కలిగిన సన్నిధిలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎంత నమ్మకస్తుడిగా నేను ఉండాలి ప్రభు అని చెప్పి ఒక ఆలోచన అనేది ప్రభు నా మనసులో ఉదయకాల సమయంలో పుట్టించాడు. నిజమే. ఈరోజు సహోదరి అమ్మగారు ఎంత వేదన చేత అయ్యగారు కారించి పంపించేశారు. సూర్యాపేట ఎంత బాధలో ఉన్నదంటే, ఒక్కసారి ఆ విశ్వాసి అమ్మగారు అయ్యగారికి మనకు లేడు అనే మాట విన్న తర్వాత ఆ మందిరం అంతా భయంకరంగా ఆడటం మొదలుపెట్టేది. ఆ టైంలో 3 గంటల ప్రాంతంలో. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం లేకుండా ఏమొకటి జరగదు. దేవుని చిత్తాన్ని ఎదిరించినప్పుడు ఏదైనా నీకు జరిగింది. కానీ జాగ్రత్తగా ఉండాలి. నువ్వు దేని విషయంలో దిగులు పడుతున్నావో, దేని విషయంలో మదన పడుతున్నావో, దేని విషయంలో నువ్వు వేదన పడుతున్నావో నాకు తెలియదు. కానీ ప్రభు చిత్తం అయితే నీ పట్ల ఉందా కనుకనే నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు. ఈరోజు స్తోత్రం చెప్పండి. దేవుని తెలుసుకోవడమే గొప్ప భాగ్యం. దేవుని చిత్తం ఏదో ఉన్నది నీ పట్ల, ఏదో గొప్ప కార్యం నీ పట్ల చేయబోతాడు. ఇంకా నువ్వు ఏ విషయంలో వినట్లేదో, దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు, విజ్ఞాపన చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు, మొర పెట్టుకోవట్లేదో, ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. భక్తుడు పాడుతూ ఉన్నాడు, దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. ప్రాణమా 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 ఎందుకే తొందర, ప్రాణమా ఎందుకే తొందర. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. దిగులు పడకు, వేదన పడకు, ప్రభువు తోడుండగా. నిన్ను పిలిచిన ప్రభువు నీతో ఉండగా. దిగులేగా ప్రాణమా, నిన్ను పిలిచిన ప్రభువు నీతో ఉండగా. దిగులేగా ప్రాణమా, కృంగిన సమయాన నిన్ను లేవనెత్తి, కృంగిన సమయాన
ఉంది, చింతపడద్దు. ప్రభు దగ్గర విజ్ఞాపన తెలియపరిచి మొరపెట్టు. ప్రభు, ఈ మార్గములో ఉన్న ప్రతి అడ్డుగోడలను, ఎరుకు గోడలను కూల్చినట్టుగా కూల్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎరుకు గోడలను కూల్చినట్టుగా కూల్చబోతూ ఉన్నాడు. కనుక ఏ సమస్యకు నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. దేనికి నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. భయపడి ఒకవేళ చింతించి ఒక మూర ఎక్కువ కాలేవు, ఒక మూర తక్కువ కాలేవు. కనుక ప్రభు చిత్తానికి అప్పగించు. ప్రభు చిత్తానికి అప్పగించినప్పుడు ఏం జరిగిందంటే, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. ప్రభు చిత్తానికి అప్పగించినప్పుడు ప్రభు చిత్తం ఎలాగుంటుందంటే, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 9వ వాక్యం. మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 9వ వాక్యము నుండి 10 చదవండి. తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండి వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. తన తల్లి ఏం చేసిందట? పేరు పెట్టిందంట? ఎబ్బేజు అంటే వేదన. పిల్లల పేర్లు ఎవరైనా ఆశీర్వాదమను, దీవెనను, రత్నమను, ముత్యమను, బంగారమను, ఎండను, అంతే కదా, ఇలాంటి పేర్లు పెట్టుకుంటాడు ముద్దుగా. వేదన, బాధ, కష్టం, శోధన పెట్టుకుంటారా? మరి ఆ తల్లి ఆ పేరు ఎందుకు పెట్టింది అంటే, తన పుటకలో వేదన పడుతున్నట్టుగా రాయని కనుక వేదన పడుతున్నప్పుడు కనిన కుమారుడు గురించి పెట్టినట్టు కాదు. ఆ వేదన పెడుతున్నప్పుడు అప్పుడు ఆమె అలా పెట్టింది. ఏమో అలాగా ఏమో కనేటప్పుడు వేదన పడుతూ ఆ కాన్పు నొప్పుల గురించి కష్టపడ్డానని వేదన లేదని వెబ్బేజు అని పేరు పెట్టలే. ఆయన పుట్టిన తర్వాత ఏదో పరిస్థితులు తారుమారైంది. ఆ కుటుంబంలో కష్టాలు, వేదనలు ఎక్కువైపోయింది. ఎందుకు ఆలోచన వచ్చింది? వీళ్ళు పుట్టిన తర్వాత చాలామంది అంటారు కదా, అరే నువ్వు పుట్టిన తర్వాత కదరా, నువ్వు పుట్టిన తర్వాత ఉన్నదంత పోయిందిరా అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు అనమాట. వాడి పుట్టుకలు ఏముంటుంది, వీడి పుట్టుకలు ఏముంటుంది. ప్రభు దగ్గర నీ మనసు మార్చుకుంటే సమస్త కార్యాలు నీ పట్ల ధరించగలిగిన గొప్ప దేవుడు మనకున్నాడు. మనసు మార్చుకోవాలి. మనం మార్చుకోకుండా పిల్లగాళ్ళ మీద పెట్టో, లేకపోతే బరిదోళ్ళ మీద పెట్టో, ఆవుదోళ్ళ మీద పెట్టో. ఈ కోడి పిల్లలు చేసిన కాడిచి మాకు కలిసి రాదు. మన నేను అన్నా, ఆ కలిసి రాకపోతే కేజీన్నర అయిన తర్వాత మొత్తం ఇంటికి పంపించమ్మా, కలిసి వచ్చి తల్లి చేస్తాను అమ్ముకుంటాను గారు అంటుంది. ఒకటి ఎత్తాలేని దేవుడికి అంత స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక కోడి పిల్లలు చేయకపోతే, పిల్లలు చేస్తే కలిసి రాలేదను. గేదెలు కొనుక్కొస్తే దానికి ఏదో సుళ్ళు ఉంటాయంట, మరి నాకు తెలియదు. ఆ సుళ్ళు ఏముంటాయో ఏంటో తెలియదు. అది చూసి కొనుక్కొస్తారంట. మరి అది వచ్చినా కానీ గేదె వచ్చిన కానీ కలిసి రాలేదని పాప సింపురి గారు 5-6 సార్లు గేదెలు కొని 40,000 పెట్టుకునేవాడు, 30,000 పెట్టుకునేవాడు. ఎంత లాభం చూడండి, స్తోత్రం చెప్పండి. ఎంత లాభం, ఎంత కలిసి వచ్చేది. 40,000 పెట్టుకునేవాడు, 30,000 అమ్మాడు. అయ్యా కలిసి రాలేదయ్యా, 10,000 నష్టం వచ్చింది. కొనేటప్పుడు జాగ్రత్త లేదు. అటు 4-5 గేదెలు కొన్న తర్వాత ఇప్పుడు తోట మానేసింది. అట్లాగే మనుషుల మీదో, పిల్లల మీదో, గేదెల మీదో పెడుతున్నావు కానీ కలిసి వచ్చే విధానం ఎక్కడుందని కష్టం. ఎబ్బేజు ఏం చేశాడు సోదరు, దయచేసి మాట చదువుకుని మనం ముగించుకున్నాం. మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా. మళ్ళీ చేయాలా, మళ్ళీ చదవాలా మాటను మీరందరూ కూడా చదవాలి. ఎబ్బేజు వేదన అనండి. ఎబ్బేజు వేదన, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, విరుకులు, శోధనలు, అప్పులు, బలహీనతలు, శరీర బలహీనతలు, మరణము అంతా ఇంట్లో ఉంది. స్తోత్రం చెప్పండి. ప్రపంచంలో ఏదైతే దరిద్ర స్థితిలో మొత్తం వాళ్ళ ఇంట్లో ఉంటాయి.
ఇప్పుడు ఆ పిల్లవాడు చేయవలసిన పని ఏంటంటే, ఇక నా బ్రతుకు ఎంతటితోనే ముగించుకోవటానికి వీలు లేదు. స్తోత్రం చెప్పండి. ఎంతటితోనే ముగించుకోవటానికి వీలు లేదు. వృక్ష తొక్కేవాడు వృక్ష తొక్కుకుండా తన పిల్లవాడు కూడా అదే చేయాలని ఆలోచన పెట్టుకోడు. కాబట్టి కట్టెలు ఇరుకొచ్చి ఆ నరుకొచ్చి అమ్మేవాడు అదే పని నా పిల్లవాడు చేయాలనుకోడు. హోటల్లో పని చేసాడు అదే పని చేయాలనుకోడు. ఒక్కొక్క రీతిగా ఒక్కొక్కరు మార్పు చెందినప్పుడు, దొంగడ పురుగు ఏ రీతిగా మార్పు చెందిందో నీ బ్రతుకులు కూడా పరివర్తన మారినప్పుడు నీ ప్రవర్తన బట్టి ప్రతిఫలము నా ప్రభువు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మార్చుకోవాలి. మార్చకపోతే నీ బ్రతుకులు ఎక్కడ చూసినా ఇది అంటారు కదా పాత సమస్య, ఎక్కడ వేసిన గొంగడ అంటే అక్కడే ఉండాలి. అభివృద్ధి లేదు, ఆశీర్వాదాలు లేవు. కనుక నువ్వు చేయవలసింది ఏమిటి? సమస్యలు ఎదురవుతున్నాయి, నువ్వే పెద్ద వేదనగా ఉన్నావు, నువ్వే పెద్ద కష్టంగా ఉన్నావు, నిన్ను చూసిన వాళ్ళు అందరూ భయపడుతున్నారు, నీ దరిద్రత స్థితి భయంకరంగా ఉంది, చదువు రావట్లేదు, ఉద్యోగం లేదు, తినటానికి తిండి లేదు, అప్పుల బాధలో ఉన్నావు, భయంకర పరిస్థితులు ఎదురవుతున్నాయి నీకు. ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు బీచ్ షాప్ కాడ గుంపుంటారు, అక్కడ పోయి అడగండి, బాబు బాధలు వచ్చినప్పుడు చేయాలా? మంచి మందు మన దగ్గర అంటాడు. ఏముందండి? ముందు పెగ్గేయి, తర్వాత పెగ్గున్నారై, ఈ బాధ అంతా బాధ హాయిగా నిద్ర పట్టింది. స్తోత్రం చెప్పండి. అవునండి, అవునా? బాగా సినిమా పిచ్చోడు అంటాడు. సినిమా పిచ్చోడి దగ్గర పోయి, రే అసలు నాకు నిద్ర పట్టలేదు కదా, చాలా బాధలో ఉన్నాను, నేనేం చేస్తే బాగుంటుందని స్నేహితుడు ఒక మంచి సినిమా పిచ్చోడు అంటే వాడిని అడుగు. బాహుబలి చూడరా, తప్పక నిద్ర పట్టింది. స్తోత్రం. ఏంటట? ఈ మధ్యకాలం కొత్త సినిమా ఒకటి వస్తుంది, దేవర. చూడరా, వాడు క్యాన్సర్తో బాధపడుతుండవు, దేవర సినిమా చూసిన తర్వాత చచ్చిపోతున్నట్టుంది కానీ నన్ను బాగుపరచుకున్నట్లు వాడు. చూసావా? ఫ్యాన్స్, ఇండియన్ ఫ్యాన్స్. దేవర సినిమా చూసిన తర్వాత చచ్చిపోతానయ్యా, దేవర సినిమా చూసి దాకా నన్ను బ్రతికించు, ఆ తర్వాత నువ్వు చచ్చిపోతా. లైఫ్ లాగ్ బతకాలనే దానికి ఒక సినిమా చూస్తే చచ్చిపోతాడు. చూసారా? మనిషిలో పిచ్చి, దానికి పచ్చడి పిచ్చి. స్తోత్రం చెప్పండి. ఒక్కరోజు జనం 107 జరిగింది. వారంలో 4 సార్లు పచ్చడి తినకపోతే నా నూరంతా అదొక రకం ఉంటుంది. అందుకనే టమాటాలు తెప్పించి చింతపండు బాగా తెప్పించి నా పచ్చడి ఎవరు తినరండి అసలు. నా శక్తి నేను నూరించుకొచ్చుకున్నది అయ్యగా నీకు దండం, మా వల్ల కాదు, మాకు మోషన్స్ అయ్యేటట్టుంది అని అంటారు. మా కోడలు ఒకసారి తినమన్నా, నేను తిన్నాను, సచ్చినా తిన్నాను. స్తోత్రం చెప్పండి. ఒక్కసారి తినమ్మా, ఒక్కసారి కాదు 6 సార్లు కూడా తిన్నాను. కారణం మనిషికి పిచ్చండి. కానీ నేను అంటాను, ఈ పిచ్చిలన్నిటికీ ముందు యేసే దగ్గర ఉంది. ఆయన శిలువ మీద కాచిన పరిశుద్ధ రక్తం, ఆ రక్తంలో నువ్వు కడగబడాలి, ఆ రక్తంలో కడగబడాలి. నువ్వు నోరెప్పాలా, నీ సమస్యలన్నీ అక్కడ చెప్పాలా. ఇంట్లో ఏడవటం కాదు, తల్లి దగ్గర ఏడవటం కాదు, తండ్రి దగ్గర ఏడవటం కాదు, బంధుమిత్రుల దగ్గర ఏడవటం కాదు, ఏడాదికి 3 సార్లు పుట్టింటికి పోయి నీ బాధ చెప్పుకోవటం కాదు. భర్త మారలేదా? బాధలో ఉన్నావా? భర్త తాగిపోతా, తిరిగిపోతా, కొడుతున్నాడా, వేదన పెడుతున్నాడా? మార్చుకోవాల్సిన విధానం ప్రభు దగ్గర. ఆయనకి నీ విజ్ఞాపన తెలియపరచు. ఆయనకి ఏం చేయాలంట? నీ విజ్ఞాపన తెలియపరచాలంట. ఏ పేజ్ ఏం చేస్తాడు? చదవండి, చదవండి మరొకసారి ఆ పాట. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విచారణపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించి ప్రార్థింపగా అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను. స్తోత్రం చెప్పండి. మనవి విజ్ఞాపన, మనవి విజ్ఞాపన దేవుడితో చెప్పుకోవాలి. ఎబ్బేజు అయ్యా నన్ను వేదన అంటున్నారు, నేను కష్టం అంట, నేను పుట్టిన తర్వాత దరిద్రం అంట, నేను పుట్టిన తర్వాత వేదన అంట, అయ్యా నా బ్రతుకు మార్చు. అంత మాత్రమే కాదు, నీ హస్తము నాకు తోడుగా ఉంచు, నన్ను ఆశీర్వదించు అని అక్కడ 4 రకాల మాటలు మనం చూస్తున్నాం. ఏ ఒక్క మాట ప్రభువుని పట్ల, ఏ బీజు పట్ల చేసిన ప్రార్థన అంతా సమర్పించి సహాయం చేశాడు. స్తోత్రం చెప్పండి. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, కొంచెం నువ్వు విజ్ఞాపన చేస్తే దేవుడు నీ మొర ఆలకిస్తాడు. నువ్వు విజ్ఞాపన చేస్తే దేవుడు నీ పరిస్థితులను ఆలోచిస్తాడు. సమస్యలతో ఉన్నావా?
వేదన చేత ఉన్నావా? భయంకరమైన పరిస్థితులలో కొట్టుమిట్టులాడుతున్నావా? అలాంటి పరిస్థితుల్లో నీకు కావలసిన ఔషధం, నీకు కావలసిన తోడు ప్రభునికి తోడై ఉండాలి. ప్రభునికి తోడై ఉంటే ఈ సమస్యలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కొక్కటిగా ముడులు విప్పినట్టుగా విప్పజేసి నీ సమస్యలన్నీ విడదీసేసి బంధకముల నుంచి నిన్ను విడిపించి సజీవుడైన ఆయన స్థలములో ఎత్తైన శిఖరం మీద నిన్ను నిలబెట్టబోతుంది. దేవునికి స్తోత్రం. కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో మందిరానికి వస్తున్నావు, కానీ విజ్ఞాపన చేస్తున్నావా? మొరపెట్టుకుంటున్నావా? తెలియపరుస్తున్నావా? ప్రభువా, నా పరిస్థితి మార్చునాయన. పదే నువ్వు అడిగినప్పుడు ఆయన తప్పక నీ ప్రార్థన ఆలకించును. నువ్వు ప్రతిమాలినప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన కన్నీళ్ళు కాల్చే దేవుడు. నీ కొరకు నువ్వు ఏడిస్తే నీ ఏడుపును చూసి ఆయన కళ్ళకు నీళ్ళు పెట్టుకొని నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. నిన్ను విడబడు ఎడబాయుడు నరచేతుల్లో చిక్కుకొని ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేయటం నేర్చుకోండి, విజ్ఞాపన చేయటం నేర్చుకోండి, మొరపెట్టడం నేర్చుకోండి. మాకు దేవుడు సేవకులకు ఇచ్చిన తరబేది ఏంటంటే, ఉదయం పూట 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 3 గంటల ప్రార్థన, మళ్ళీ 3 గంటల నుండి 5 గంటల వరకు 2 గంటల ప్రార్థన. అప్పుడు ఎన్ని గంటలు అయింది రోజుకి? పగలు. సాయంత్రం 8 గంటల నుంచి 12 గంటలు. ఇక్కడ 4 గంటలైందా? మళ్ళా ఓపికంటే తరాలు చేసుకోవచ్చు, నిద్ర ఉండాలి కాబట్టి మళ్ళీ 3 గంటలకు వేసి 12 గంటల నుంచి 3 గంటల నుంచి 5 గంటల వరకు. 2, 4, 6, 5 24 గంటలలో ఒక రాత్రి ఒక పగలు 11 గంటల ప్రార్థన. స్తోత్రం చెప్పండి. మిగతా టైము నిద్రపోవటానికి, వండుకోవటానికి, తినడానికి వాటి. కనుక ఎందుకు సేవకుడికి ఎంత ప్రయాస పెట్టాడు అంటే, విజ్ఞాపన సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు, వాళ్ళ అవసరాల కొరకు చేయటానికి దేవుడు ఒక మంచి వర్తిని ఏర్పాటు చేసుకున్నాడు. సేవకుని విలువ తెలుసుకోవాలి, దేవుని విలువ తెలుసుకోవాలి. నీకు బాధ కలిగిందంటే నువ్వు తలుపు వేసుకొని నీ ఇంటిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే పరలోకమున్న తండ్రి నీ ప్రార్థన తప్పనిసరిగా విని నీకు ప్రతిఫలమించును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి మరియు చేయనప్పుడు వేషధారుల వల్ల ఉండవద్దు. వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయవద్దు. చిన్న చిన్న ప్రార్థనలు ఎలాంటి ప్రార్థన చేస్తారు తెలుసా? క్యాలెండర్ ఉందా మీ ఇంట్లో? క్యాలెండర్ ఉందా మీ ఇంటికి? గోడ ఉందా? గోడ మీద పని ఉందా? ఈ బాగా చెప్తారు. ఇంట్లో క్యాలెండర్ ఉందా? ఉందా కదా. క్యాలెండర్లో చక్కగా చిన్న చిన్న అక్షరాలతో వాగ్దానాలు అన్ని మంచిగా ఉంటాయి. అన్ని మంచి వాగ్దానాలే ఉంటాయి. ఏంటి ఆ వాగ్దానాలు? నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించబడదు గాక. ఆ రోజు ఆ వాగ్దానం చదువుకోవటం, మిస్సింగ్ చేసుకోవటం. ప్రభువా నీ స్తోత్రం, నా కాత్రం నాయన, ఏం వాగ్దానం ఇచ్చిన ప్రభువా, ఇక నాకు తిరిగే లేదు. రెండో రోజు ఇంకొక వాగ్దానం, ఏ ఆయుధములు ఎదుట వర్గల్లదో. ఇక నీ శత్రువు చూసిన కంటే కాలు రాయరాదు, ఎవడారా అయిపోతారో జాగ్రత్త. మనసులో నీ మాట, నీ ఆలోచన, నీ గర్వం మనసులో. ఎవడో నీ శత్రువు ఆ రోజున ఎదురుపడ్డానుకో, దేవుడు వాగ్దానం గుర్తుకొచ్చింది. ఏంటి ఆ వాగ్దానం? ఏంటి? ఉదయం పూట నువ్వు బయటకు వచ్చినప్పుడు చదువుకున్న క్యాలెండర్ దగ్గర నుంచి చదువుకున్న వాగ్దానం ఏంటది? నీకు విరోధముగా లేచిన ఏ ఆయుధము వర్గల కొండ తుత్తి నీళ్ళు చేస్తాను. ఈడే కదా ఈరోజు అయిపోతున్నావు నువ్వు. ఇదే క్యాలెండర్లో ప్రతి ఒక్కరు కూడా వాగ్దానాలన్నీ కూడా మంచిగా ఉంటాయండి, అన్ని మంచిగా ఉంటాయి. ఒకవేళ క్యాలెండర్లో కూడా నిశ్చయముగా నువ్వు సచ్చిదవు, ఈయన బయటికి పోతే నువ్వు కూర్చిదవు అని చెప్పి రాసి పెట్టిననుకో వాగ్దానాలు, పోతాం ఆ రోజున బయటికి. అసలు 9తోనే మనం బయటకు, ఇంకా మనం పాటించట్లా? పాటిస్తున్నాం లేదా? ఒకవేళ బయటకు వస్తున్నాం అనుకో, ఎవరో పాపం వాళ్ళ కలుపు చేసి ముక్కులో బాగా దొరదెట్టేసి 9 అంటారు హాక్షి అని. అది మన ఇంటి దాకా వినపడింది. అబ్బా
బతుకున్నోడికి తుమ్ములు వస్తాయండి, సచ్చినోడికి రావు. సచ్చినోడు తుమ్మితో నువ్వు పాటించాలా. సచ్చినోడు తుమ్మితే సమాధానం లేచి వచ్చేవాడు తుమ్మి తమ్ము ఇదేదో కీడు తగ్గింది అనుకోవాలి. బతుకున్నోడు తుమ్ములు రాకేమొస్తాయి? తుమ్మితో పాటిస్తావు, ఎదవరాలు ఎదురైతే పాటిస్తావు. అన్ని చింతలే, అంతా దిగులే, అంతా వేదనే. నువ్వు చేయవలసింది చేయక అనవసరయ్యి అన్ని అపవాది ఏదైతే నీ కొరకు ఏర్పాటు చేసి నీ ఎదురు పెడతాదో అది వాడు బయలుదేరిగా నువ్వు దువ్వు, వాడు బయలుదేరిగా నువ్వు వెళ్ళు అని చెప్పి వాడు ఏదైతే ప్రేరేపిస్తారో అయ్యి పట్టుకొని ఆనపడతావు. కానీ నా దేవుని దగ్గర మనం పెడితే, నా విజ్ఞాపన దేవునికి అప్పగిస్తే ప్రభు నా బ్రతుకు మార్చాడు. ఎబ్బేజీ దేవుడు అతని బ్రతుకులు మార్చిన, వేదనంతా మార్చి, కష్టాలు మార్చి, స్వాదన మార్చి, ఆశీర్వదించి తన చెయ్యి తోడుగా ఉంచి తను ఆశీర్వదించినట్టుగా నిన్ను నా ప్రభు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో చివరి మాట పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 30:11 నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగనార్పును నువ్వు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా మార్చాడట? నాట్యముగా. అంగలార్పు అనగా నీ దుఃఖమును, నీ వేదన, నీ దుఃఖమును అంగలార్పుగా మార్చబోతున్నాడు, అనగా నాట్యముగా మార్చబోతున్నాడు. ఏమండి? నీ దుఃఖము, నీ వేదన, నీ కన్నీటిని అంతా కూడా, నీ కన్నీరు, నీ వేదన, నీ కష్టాలు, నువ్వు పడుతున్న బాధలు, ఇవన్నీ ఒక నాట్యముగా, నాట్యం వేస్తున్న రీతిగా దావీదు నాట్యం వేసినట్టుగా ఒక ఆనందకరమైన భూదండగా నీకు మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దావీదు మహారాజు అంటున్నాడు, తన అంగలార్పు అంతా కూడా ఏం చేశాడట? దావీదు ఎవరు ఇష్టపడలేదండి. ఫైనల్ మాట ఏంటంటే చివరిగా తెలియపరుస్తున్నాను, నీ ఇంట్లో నేను ఎవరు ఇష్టపడలేదా? నీ ఇంట్లో ఎవ్వరు నిన్ను పట్టించుకోవట్లేదా? ఒకవేళ ఇంకా వేదనకరంగా ఎబ్బేదిలాగా ఉంచారా? అలాంటి పరిస్థితులు ఉంటే దేవుడి దగ్గర మొరపెట్టుకో. దేవుడు నీకు తగిన సమయం అందున ఉన్నతమైన కృప చేత నిన్ను నడిపించబోతూ ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు, నీ అంగలార్పును నాట్యముగా మార్చబోతూ ఉన్నాడు. ఇక ఎంతైనా బ్రతుకనుకో, మాకు దిగులు పడతాను. ఈరోజు చెప్తున్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంతే నీ జీవితం అనుకో. ఒక మాట మేము తెలియపరుస్తున్నప్పుడు అది ఒకవేళ మా జ్ఞానం చేత కావచ్చు అని మీరు అనుకోవచ్చు. అది పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతున్నాడు. వ్యాధంతో ఉన్నావు, ఏదో భయంకర పరిస్థితుల మందిరానికి వచ్చావు, దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను, నీ అంగనార్పునంతా కూడా నాట్యముగా మార్చబోతూ ఉన్నాడు. కనుక ప్రభు సన్నిధిలో దేవుడి శబ్దాన్ని వెలిగి ప్రార్థన చేయటం తెలుసు, విజ్ఞాపించి సోమర్లాగా పడుకోవాలి. సామెతల గ్రంథంలో 6:6 ఉంటాడు, సోమరే శ్రమల వాటికి విచారణకర్తలు లేరు, పై నాయకులు లేరు, ఎవ్వరు లేకపోయినా కోతకాలమున, అంటే ఈ కాలంలో ఏం చేస్తాయంట? పంట వచ్చే టైంలో ఆహారాన్ని కూడగట్టుకుంటాయంట. కూడగట్టుకొని ఏం చేస్తాయంటే వాటికి కూడా తెలుసు, మన బియ్యము వ్యాపారం పోయటమో లేకపోతే ఏదో ఒకటి కెమికల్ కలుస్తాం కదా సంవత్సరం దాకుండా అంటే, వాటికి మనకంటే జ్ఞానం ఎక్కువట. ఏం చేస్తారో తెలుసా? ఆ బియ్యాన్ని నవిలి ముద్దలు చేసి ఆ లోపల, భూమి లోపల ఒక పుట్టలాగా పెట్టుకొని ఆ లోపల అక్కడికి ఏది అలాంటి ప్రదేశంలో దాచుకుంటున్నాయి. స్తోత్రం చెప్పండి. ఇక సేవలు స్థలంలోకి ఏది వెళ్ళిద్దండి? ఏది వెళ్తానికి అవకాశం లేదు. ఆ లోపల అవి నోటితో నవిలట, అవి బియ్యం గింజలు లేకుండా, వడ్లు లేకుండా పోకుండా వాటన్నిటి కూడా ముద్దలుగా చేసుకొని లోపల దాచుకొని అవి వేసవికాలం అనగా ఆహారం ఏర్పాటు చేసుకుంటున్నాయి. అందుకనే మనము అంతకంటే పిచ్చుకుల కంటే శ్రేష్ఠులం, సేవల కంటే శ్రేష్ఠులం. ఎందుకు దిగులు పడాలి? ఎందుకు వేదన పడాలి? ఎందుకు సిద్ధపడాలి? దేవుడి సన్నిధిలో మొదలుపెట్టు. దేవుడు నీ వేదనంతా ఆశీర్వాదకరంగా మార్చరు కాక. తలవచ్చని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీ కొందరు స్తోత్రాలు ప్రభు. కృపగల దయగల ప్రేమగల తండ్రి, ఆశ్చర్యకరణ గొప్ప దేవ, మీకు లెక్కలేని స్తోత్రాలను ఆచరిస్తారు తండ్రి. ఎందరో సిద్ధపడుతూ, వేదన పడుతూ, భయపడుతూ, బాధపడుతూ అయా బలహీనులైపోతున్నారు వ్యాధుల చేత. అయా తండ్రి జ్ఞాపకం చేసుకోండి, మీ వాగ్దానం ఉన్నతమైనది.
స్థితిగతులను మార్చగలిగిన దేవుడు నువ్వు అయ్యా. మా కాలకృతులన్నీ కూడా మీ చేతిలో ఉన్నాయి ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి, మీ చేతితో లేకుండా మా తల ఎంట్రుకలలో ఒక్కటి కూడా రాలిపోదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కటి కూడా నీ తల వెంట్రుకలలో రాలిపోదమ్మా. యథార్థంగా దేవుని ఎదుట విజ్ఞాపన చేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక నీ మొర ఆలకించును, నీ ప్రతి అవసరత తీర్చును. దేవుని చేతులకు అప్పగించి ప్రార్థన చేయి. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు. బిడ్డలు ప్రభా ఏ పరిస్థితుల్లో ఈ సన్నిధికి వచ్చారో, ఎలాంటి దిగులు చేత, వేదన చేత, మనోవేదన చేత చింతపడుతూ ఉన్నారు ప్రభా. చింతంతా పక్కన పెట్టేసి ప్రభా మీ చిత్తాన్ని నెరవేర్చినట్లుగా, మీ చిత్తం లేకుండా ఏ ఒకటి జరగదు కనుక వారి వ్యాపారం కానివ్వండి, వారి ఉద్యోగం కానివ్వండి, వారికి ఉన్న పని కానివ్వండి ప్రభా, ప్రతి విషయంలో ఏ విషయంలో నలిగిపోతున్నారో, వెలిగిపోతున్నారో బిడ్డల పక్షాన కార్యం చేయండి, సహాయం చేయండి ఆయన. కృంగిపోతున్నాయి ప్రాణాలు కొంతమందికి, దిగులు చేత, వ్యాధుల చేత. తవా దయతో జ్ఞాపకం చేసుకోండి, లేవనెత్తండి. యేసయ్య నిన్ను పిలిచిన దేవుడు నీకు తోడై ఉన్నాడు కదా. ఎందుకు నీకు దిగులు, ఎందుకు నీ భయం, ఎందుకు నీకు వేదన, వ్యాకుల, ఎందుకు? దేవుడు నీకు తోడై ఉన్నాడు. చెప్పండి, దేవుడు నాకు తోడై ఉన్నాడు చెప్పండి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, ప్రభు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా వేదన మార్చగలిగిన దేవుడు, నా అంగలార్పును నాట్యముగా మార్చగలిగిన దేవుడు నాకు ఉన్నాడు. ఎందుకు నేను దిగులు పడాలి? నేను దిగులు పడను. నా ప్రభు నాకు తోడై ఉండగా నాకెందుకు దిగులు? దిగులు పడాల్సిన అవసరం లేదు బిడ్డ. దేవుడు నీ పక్షాన్ని కార్యం చేయబోతున్నాడు. నువ్వు నిలబడు ప్రభు పక్షాన, దేవుడు నీ పక్షాన్ని నిలబడబోతున్నాడు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానని వాగ్దానం చేశాడు ఆయన. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి కుమిలిపోతున్నావో, కృంగిపోతున్నావో, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీతోనే మాట్లాడుతున్నాడు. ఒక ప్రశ్న వేసుకో, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని నువ్వు తలంచని ఎడల ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో కృంగిపోయావో కొద్ది రోజులలో ఆయన అంగలార్పు నుండి నీ జీవితమును గొప్ప నాట్యముగా మార్చబోతున్నాడు. దేవుడు గొప్ప కార్యం పట్ల చేయబోతున్నాడు. ఏ స్థితిలో కృంగిపోతున్నావో నీ మనస్సును నిలబెట్టుకో, ప్రభు తరపున చెప్పుకో. దేవా, రెండు చేతులు చాపించిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నప్పుడే మన ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా, దేవా నాతో మాట్లాడుతున్నావా, నాతో మాట్లాడే విధానాన్ని బట్టి మీకు వందనాలు. అవునయ్యా, వేదన పడ్డాను, దిగులు పడ్డానని, ఈ అప్పులు ఎలా తీరుతాయని, ఈ శరీరక రాజు ఎలా పొందాను, ఓ నాయన ఈ పొలము గెట్లగా, ఓ నాయన ఈ బలహీనతలు, ఈ బాధలు, ఈ వేదనలు తండ్రి అక్రమముగా, దుర్మార్గముగా నాని వేర్చబడుతున్న ప్రజలను బట్టి కృంగిపోతున్నామేమో. శత్రువ దవడ ఎముక వెరగబట్ట కలిగిన సమర్థుడు నా ప్రభువు మాట్లాడుతున్నాగా, ఈ రోజు నా అంగలార్పణగా మార్చబోతున్నావయ్యా. ఓ వ్యాపరకరమైన నా జీవితాన్ని మార్చినట్టుగా ఆశీర్వాదకరముగా నువ్వు మార్చబోతున్నావు తండ్రి. కార్యం చేయండి, చూపించండి. ఎవరి విశ్వాసంతో మీ వైపు చేతులు చాపుతున్నారు, చాపిన వారి చేతుల నుండి వారి అరికాల నుంచి నడినేంత వరకు ప్రతి విధమైన బలహీనత స్వస్థతగా మార్చబడును కాక. ప్రతి విధమైన ఆలోచన తొలగించబడి, కృంగిపోతున్న పరిస్థితులు తొలగించబడి, నూతనమైన మనసు, నూతనమైన స్వభావంలో పెట్టడానికి ధైర్యమున ప్రభువిచ్చును గాక. ఏ పనిలో, ఏ వ్యాధులలో, వ్యాపారములో, ఉద్యోగములో, దేని విషయంలో బిడ్డలు కృంగిపోయి ఉన్నారు, కృంగబడిన బిడ్డలు ఈరోజు దేవుని సన్నిధిలో నాటబడిన 52వ కీర్తనలో నాటబడిన చెట్టు వలె నిశ్చయముగా ఫలించబోతూ ఉన్నారు, నిశ్చయముగా ఫలించబోతూ ఉన్నారు, నిశ్చయముగా ఫలించుదురుగాక. తండ్రి మీకు వందనాలు, స్తోత్రం. మాటలు రూఢి పరిస్థితి సేవకుని మాట రూఢి పరిస్థితి తండ్రి, మీ బిడ్డల పక్షాన ఈ కార్యం చేయమని, వారి వేదనంతా ఆశీర్వాదకరంగా మార్చమని, వారి కష్ట దినములన్నీ ఆశీర్వాదకరంగా మేలుకరంగా మార్చమని, అయా వారి శరీర బలహీనతలన్నీ తొలగిపోయి నూతనమైన అయా స్వస్థతలు బిడ్డల మీదకి వచ్చునుగా. మీ బిడ్డలందరికీ తెలిసి ఏ విషయంలో కృంగిపోయి ఉన్నారు,
క్షణమంతే ధైర్యపరచబడి ఈ సంగతిలో కృతజ్ఞత కలిగి తిరిగి వారి ఇంటికి వెళుతురుగాక. అటు కృపను బిడ్డలందరికీ తెలుసు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.